అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి ద్విపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్గశీర్ష మాసంలో మనం బాగా ఎక్కువగా పూజ చేసేది అమ్మవారిని. ప్రత్యేకంగా మార్గశిర గురువారాలు చాలా ప్రశస్తమైనది. అందులోనూ మరి ఈ మార్గశిర మాసం అంటే మనం బ్రాహ్మీ ముహూర్తం లాంటిదని చెప్పుకున్న మాసానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఏది చేసినా, ఏ పని చేసినా, ఏ పూజ చేసినా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. దాంట్లోనే ఈ మార్గశీర్ష 3వ గురువారం కూడా వచ్చేసింది. అయితే ఈ మార్గశీర్ష 3వ గురువారం మనం ఏం చేయాలి? అసలు ఈ మార్గశీర్ష 3వ గురువారం వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి? దేనివల్ల మనం ఈ గురువార వ్రతం చేసుకుంటున్నాం? లక్ష్మీదేవిని ఏ రకంగా పూజిస్తే మనకి అఖండమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది, దరిద్రం అంతా పోతుంది. అలాగే ఈ మార్గశీర్ష మాసంలో ప్రత్యేకంగా మనం జపించవలసినటువంటి నామాలు 2 నామాలున్నాయి. ఆ నామాలేంటి? అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర మాసంలో దాని గురించి ఒక కథ ఏంటంటే, ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలను సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళ ఇళ్ళని శుభ్రంగా గోమయంతో అలికి ముగ్గులేశారు. స్త్రీలంతా కూడా చక్కగా తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. అందరూ కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కోసం గానం చేయడం మొదలుపెట్టారు. వారి భక్తికి ఆశ్చర్యపోయారు నారదుడును, పరాశర మహర్షి ఇద్దరు కూడా. పరాశర మహర్షితో నారదుల వారు అంటారు, మహర్షి, ప్రజలంతా కలిసి ఎంత ఆనందంగా చేస్తున్న పూజ ఏంటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని చెప్పి కుతూహలంగా ఉంది అంటారు. అనంగానే వెంటనే ఈ పరాశర మహర్షి గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి మార్గశీర్ష మాసంలో ఈ పూజ చేయాలి. ఆ మార్గశీర్ష మాసమే ఈ పూజ చేయడానికి చాలా శ్రేష్టం. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి మాసం కూడా ఈ మార్గశీర్ష మాసమే అంటూ పరాశర మహర్షి నారదుల వారికి చెప్తారు. నారద మహర్షి అంటారు, మహనీయ, ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే వాళ్ళు ఎలా చేశారు? వాళ్ళకి ఎటువంటి ఫలితం కలిగింది? అవన్నీ కూడా నాకు చెప్పండి అంటే అప్పుడు పరాశర మహర్షి ఈ మార్గశీర్ష గురువారం వెనకాల ఉన్నటువంటి కథ చెప్పడం మొదలుపెట్టారు. ఒకనాడు ఒక లక్ష్మీవారం మహావిష్ణువు యొక్క పాదాలను లక్ష్మీదేవి ఒత్తుతూ ఉన్నట్ట. అప్పుడు ఆ సమయంలో మహాలక్ష్మీదేవి అంటారట, స్వామి, ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసేటటువంటి రోజు. మీరు కనుక అనుమతిస్తే ఒక్కసారి భూలోకంలోకి వెళ్ళి ఎవరైతే నా వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాను అని చెప్పి అంటారు. అనగానే విష్ణుమూర్తి ఆ లక్ష్మీదేవికి తన యొక్క అనుమతిని ఇస్తారు. వెంటనే భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ వేషంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించారు. గ్రామంలో సంచరిస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఏదైతే విష్ణుమూర్తి ముసలి బ్రాహ్మణ వేషంలో ఉన్నారో ఆ ఇంటి ముందుకే వస్తారు. వచ్చి, అవ్వా, ఈ రోజు మార్గశిర గురువారం, లక్ష్మీ పూజ, ఇల్లంతా గోమయంతో ముగ్గులు పెట్టలేదేంటి అని అంటే అప్పుడు ఆ ముసలి స్త్రీ అంటుంది, అమ్మా, ఆ వ్రతం ఏంటి, ఎలా చేయాలి, నువ్వు చెప్తే నేను కూడా చేస్తాను అంటాడు. అన్నవాళ్ళు ఎవరు? శ్రీ మహావిష్ణువు. వెంటనే మహాలక్ష్మీదేవి అంటుంది మందహాసంతో, అలాగే చెప్తాను అని మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లంతా గోమయంతో అలికి ముగ్గులు వేసి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలట. మనకి కృష్ణాష్టమికి ఎలాగైతే పాదముద్రలు వేసుకుంటామో అలాగ లక్ష్మీదేవికి కూడా వేయాలి. అయితే ఇప్పుడంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ మూలాన మనకి గోమయంతో అలికే అవకాశం లేకపోతే ఉన్నంతలోనే పసుపు నీళ్లు చల్లుకోవచ్చు. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైనటువంటి ముగ్గులతోనూ బొమ్మలతోనూ అందంగా అలంకరించాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి. దాని మీద ఈ కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే వక్కలు అంటాం కదా, ఆ వక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలోనే కొలవాలి. మనసులో కోరిక చెప్పుకుని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మీదేవిని తలుచుకుంటూ దీపారాధన చేయాలి. మొట్టమొదటగా పాలు నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పదార్థాలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. వాటిని ప్రసాదంగా తీసుకోవాలి. ఇది మార్గశిర గురువారం చేసేటటువంటి ఒక విధానం. ఇంకొక విధానం కూడా చెప్తారు. అవ్వతోటి రెండో విధానం చెప్పడం మొదలుపెట్టింది లక్ష్మీదేవి. రెండో విధానం కూడా చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అంటూ చెప్తారు. కాకపోతే ఈ వ్రతంలో మార్గశిర గురువారంలో ఏ నైవేద్యం అయితే లక్ష్మీదేవికి పెడతామో ఆ నైవేద్యాన్ని 10 మందికి పంచిపెట్టాలి. 10 మందికి పంచిపెట్టకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు.
మనసు నిర్మలంగా ఉంచుకుని 10 మందిని పిలుచుకుంటూ ఈ వ్రతాన్ని చేసుకోవాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చెప్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని కూడా ఆచరించాలి అవ్వా. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తొడవకపోయినా, అంట్ల గిన్నెలు కడుక్కోలేకపోయినా ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, అరుస్తుందో, ఇల్లు వాకిలి చెమ్మకుండా, అంట్లు కడగకుండా ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు 2 వైపులా దీపారాధన చేస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. దీపాలు ఉంచని చోట లక్ష్మీదేవి నిలవదు. అంతేకాకుండా ఆ ఇంట్లో ధనానికి, సంతానానికి కూడా హాని కలుగుతుందిట. అదేవిధంగా గురువారం నిషిద్ధమైనటువంటి ఆహార పదార్థాలు తినడం, ఉడకని పదార్థాలు, అలాగే అశుభ్రమైనటువంటి ప్రదేశాలలో తిరగడం, అత్తమామలను దూషించడం, వాళ్ళని సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనానికి ముందు తర్వాత కూడా కాళ్ళు, చేతులు, ముఖాన్ని ఖచ్చితంగా కడుక్కోవాలి. అలా కడగని వారి ఇంట లక్ష్మీదేవి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకి ఏ స్త్రీ అకారణంగా గట్టిగా నవ్వుతూ ఉందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానించబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు దాన ధర్మాలు చేయదో, ఏ స్త్రీ భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా పరిగణించబడుతుంది. అలాగే గురువారము, అమావాస్య, సంక్రాంతి అంటే ప్రతి నెల కూడా సంక్రమణం జరుగుతుంది కదా. సూర్యుడు ఒక రాశిలోంచి మరొక రాశిలోకి వెళ్ళేది. అటువంటి తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకూడని పదార్థాలు తింటే, సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి కానీ తినకూడని పదార్థాలు కనుక తింటే అటువంటి స్త్రీ నరకానికి పోతుంది. జ్ఞానంతో ఉన్న స్త్రీ పైన చెప్పబడ్డ 3 తిథులలోనూ నిషిద్ధ పదార్థాలను తినకుండా ఒంటిపూట భోజనం చేస్తూ నక్తం ఉంటుందో, లక్ష్మీదేవిని పూజిస్తుందో ఆ ఇల్లు ధన కనక వస్తు వాహనాలతోనూ పుత్ర అభివృద్ధితోనూ నిత్యము వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యము ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందిట. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చెయ్యని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర, దక్షిణ దిక్కులకు కూర్చుని ముఖం పెట్టి భోజనం చెయ్యకూడదు. అలాగే నిత్య దీపారాధన చేయకుండా ఇంట్లో వంట చేయడం కానీ, భోజనం చేయడం కానీ మహాపాపం. చీకటి పడ్డాక తలకి నూనె రాసుకోకూడదు. కట్టి విడిచిన బట్టలు కట్టుకోకూడదు. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట్లో తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించి గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి వెళ్ళింది. ఆ సమయంలో గ్రామంలో స్త్రీలందరూ నిద్రపోతున్నారు. ఏ ఇంట్లో దీపం వెలగట్లేదు, ఏ ఇంటి ముందర కూడా దీపం లేదు. అవన్నీ చూసి లక్ష్మీదేవి అసహించుకుంటుంది. అలా అందరిల్లు చూస్తూ చూస్తూ చివరికి గ్రామం చివరికి వచ్చేసరికి అక్కడ ఒక ఇంట్లో మాత్రం చక్కగా గోమయం అలికినటువంటి ముగ్గేసినటువంటి ఒక ఇల్లు చూస్తుంది. చక్కగా ప్రతిరోజు కూడా గోమయంతో అలికి బియ్య పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలు కూడా వేసి అక్కడ లక్ష్మీదేవి చిత్రపటం ముందు నిత్యము దీపారాధన చేస్తూ ధూపదీప నైవేద్యాలు పెడుతూ పద్మాసనంలో కూర్చుని లక్ష్మీదేవిని ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఒక పేద స్త్రీ కనబడింది అనమాట. ఆవిడ నిత్యము ఇదే తంతు, లక్ష్మీదేవిని ఆరాధించడమే. ఆమె భక్తికి మెచ్చి లక్ష్మీదేవి వెంటనే ఆవిడ వరాలు కోరుకోమంటే ఆ స్త్రీ ఏ కోరిక కోరుకోలేదు. అప్పుడు లక్ష్మీదేవి చెప్తారు, నీవు కోరకుండానే నేను వరాలన్నీ ఇచ్చేస్తున్నాను, నువ్వు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు, మరణించాక తర్వాత వైకుంఠానికి చేరతావు అని చెప్పి వరాలు ఇచ్చారు. వరాలు ఇవ్వడమే కాదు, నువ్వు ఈ వ్రతం విడవకుండా గనక ఈ వ్రతం చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా పొందుతావు అని చెప్పి పలికింది. ఆ మహాలక్ష్మీదేవి ఎలాగైతే చెప్పారో ఆ రకంగానే ఆ స్త్రీ నిత్యము లక్ష్మీదేవిని పూజించి సకల సంపదలు, భోగభాగ్యాలు, 5 కుమారులతో ఆ స్త్రీ జీవితం అంతా కూడా ఆనందమయంగా గడిపింది అంటూ పరాశర మహర్షి నారద మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మి చేత స్వయంగా చెప్పబడినటువంటి ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం ఎవరైతే చదువుతారో వాళ్ళకి అఖండమైనటువంటి శుభాలు కలుగుతాయి అంటూ నైవేద్యాలుగా మొదటి గురువారం పులగం పెట్టారు, రెండవ గురువారం అట్లు తిమ్మనం అయిపోయింది కదా, మూడవ గురువారం అప్పాలు పరమాన్నము పెట్టాలి. అలాగే 4వ గురువారం చిత్రాన్నము, గారెలు పెట్టాలి. ఈ రకంగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో, షోడశ నామాలతో, లక్ష్మీదేవి యొక్క 24 నామాలతో కానీ,
లక్ష్మీదేవి యొక్క 16 నామాలతో కానీ అమ్మవారిని పూజించి ఉపవాసం ఉండి సాయంకాలమే పూజ అంతా కూడా పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం చేసుకుంటేనే శ్రేష్టం. ఈ రకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళ యందు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.